మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అలియాస్ సోను అలియాస్ అభయ్ తాజాగా గడ్చిరోలిలో లొంగిపోవడంతో ఒక కథ ముగిసిపోయింది. మావోయిస్టులను అంతం చేసే క్రమంలో ఆపరేషన్ కకార్ ఫైనల్ ఎపిసోడ్గా మారటంతో లొంగుబాట్లు పెరిగాయి. చర్చలు లేవు, చర్చించుకోవడాలు లేవు, కాల్పుల విరమణ అసలే లేదు అని కేంద్రం చెప్పడంతో కథ మొత్తం మారిపోయింది. రైట్, ఇక్కడ కనిపిస్తున్న ఈయనే మల్లోజుల వేణుగోపాలరావు. ఇన్నాళ్లు అడవిలో అండగా ఉన్నారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. కారణాలు చాలా ఉన్నాయి. నిర్ణయం తీసేసుకున్నారు. ఇక అందరితో కలిసి బతుకుతానంటున్నారు. జనం మధ్యే జనంలోనే ఉంటారని స్వయంగా ఆయుధాన్ని మహారాష్ట్ర సీఎం फडणवीस చేతికి ఇదిగో ఇలా అందించారు. आपल्या AK-47 रायफल्स माननीय मुख्यमंत्री सरांसमोर आत्मसमर्पण करीत आहे. हा मागील 40 वर्षांपासून माओवादी संघटनेमध्ये कार्यरत होता. आत्मसमर्पणानंतर पुनर्वसनासाठी केंद्र व राज्य शासनाकडून याला एकूण 25 लाख रुपये बक्षीस म्हणून मिळणार आहेत. సో మావోయిస్టుల కథ క్లైమాక్స్ కి చేరిందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అన్ని అడవులపై పట్టు, గెరిల్లా పోరాటాల్లో దిట్ట, వ్యవహారాల అమల్లో చాణక్యం ఉన్న మల్లోజులే లొంగిపోయారంటే అడవుల్లో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ 2026 మార్చ్. ఆలోపే మావోయిస్టు పార్టీ ఖాళీ అవడం ఖాయంగానే కనిపిస్తోంది. 60 మందికి పైగా సహచరులతో కలిసి లొంగిపోవడం గడ్చిరోలిలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో పెద్ద విజయం. మల్లోజుల తలపై ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో అన్ని కలిపి 10 కోట్ల రివార్డుంది. సో మల్లోజుల లొంగుబాటుతో గడ్చిరోలిలో కేల్కతమైపోయింది. 70 ఏళ్ల మల్లోజుల మావోయిస్టు పార్టీలో సీనియర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు. 40 ఏళ్లుగా రెడ్ కారిడార్లో యాక్టివ్ గా తిరిగాడు. బీకాం గ్రాడ్యుయేట్ అయిన మల్లోజుల పోలీసులపై అటాక్స్ చేయడం, స్ట్రాటజీ రచించడం, అమలు చేయడం ఇవన్నింటిలో కీలకంగా వ్యవహరించాడు. ఇతడు చేసిన దాడుల్లో ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డిఆర్జీ సిబ్బంది చనిపోయారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు వెంబడి కార్యకలాపాలను మల్లోజుల లీడ్ చేశాడు. ఆ ప్రాంతంలో భయాందోళనలు పెంచేలా అతడి దళాలు పెద్ద ఎత్తున దాడులు చేశాయి. మల్లోజుల వేణుగోపాల్ 2011లో బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన సీనియర్ మావోయిస్ట్ అయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ సోదరుడు. ఇద్దరు సోదరులు మావోయిస్టు ఉద్యమంలో ప్రముఖంగా ఉండేవారు. 1980లో పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపనకు కిషన్ జీ సహాయం చేశాడు. మల్లోజుల వేణుగోపాల్ తన ప్రస్థానాన్ని పీడబ్ల్యూజీతో మొదలుపెట్టాడు. మావోయిస్టులకు రెండే మార్గాలున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలి కాలంలో చాలాసార్లు చెబుతూ వస్తున్నారు. ఒకటి లొంగిపోవడం, మరొకటి ఎన్కౌంటర్ అవడమన్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామన్నారు. అలాగే సరెండర్ అవ్వాలనుకునే వారికి పునరావాసానికి సంబంధించి మంచి ఆఫర్ కూడా పెట్టారు. దీంతో చాలా మంది లొంగిపోయేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద దెబ్బగా మారింది. రోజుకో టాప్ లీడర్ అన్నట్లుగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవలే ఛత్తీస్గఢ్ లో బసవరాజు ఎన్కౌంటర్ అయ్యాడు. దీంతో ఏదో ఒక రోజు మల్లోజుల వంతు కూడా వస్తుందని అనుకున్నాడు. అన్ని రకాల బలగాలు కలిసి కూంబింగ్ పెంచడంతో లొంగిపోతేనే బెటర్ అని అనుకున్నాడు. నిజానికి ఒక 6 నెలలు కాల్పుల విరమణ పాటించాలని, తమతో కేంద్రం చర్చలు జరపాలని మల్లోజుల మొదట అనుకున్నాడు. కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. సో ఫైనల్ గా లొంగుబాటుకు ఇది కారణమైంది. అంతా లొంగిపోదామని, లేకపోతే చస్తామని ఇటీవలే ఓ లేఖ రాశాడు మల్లోజుల. ఆయుధాలు వదిలేస్తున్నట్లు ఆ లేఖలో ప్రస్తావించారు. దీనిపై మిగతా మావోయిస్టు పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల్లో ఆధిపత్య పోరు కూడా మల్లోజుల లొంగుబాటుకు కారణమైనంటున్నారు. పేపర్లలో, టీవీలలో వచ్చేదే చూసాం తప్ప ప్రత్యక్షంగా మా బాబాయ్ యొక్క ప్రేమ మాకు తెలియదు. మా కుటుంబం యొక్క ప్రేమ మా బాబాయ్కి కూడా నిజంగా తెలియదు. వాళ్ళు కుటుంబాన్ని త్యాగం చేసి, వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకొని వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టారు. అప్పటి నుంచి 1980 నుంచి ఈనాటి వరకు కూడా ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవు. పేపర్లలో, టీవీలలో అందరు చదివినట్టుగా, చూసినట్టుగా మేము చూసడమే తప్ప ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు లేవు. నిజానికి దేశంలో గత కొన్నేళ్లుగా మావోయిస్టులకు భద్రత తగ్గిపోతుంది. ఎవరు రిక్రూట్ అవ్వడం లేదు. దేశ, ప్రపంచ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రజలు కూడా తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు లొంగిపోయే మావోయిస్టుల పునరావాసం కోసం ప్రభుత్వ ప్రతిపాదనలు బాగుండడంతో చాలా మంది లొంగిపోతున్నారు. తమపై ఉన్న రివార్డులు అందుకుంటున్నారు. జనంలో కలిసిపోతున్నారు. మల్లోజుల భార్య తారక కూడా ఏడాది క్రితమే లొంగిపోయారు. అటు కిషన్ జీ భార్య కూడా ఇటీవలి అనారోగ్య కారణాలతో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు
లొంగిపోయింది శాంపుల్ మాత్రమే. రాబోయే రోజుల్లో మరో 300 మంది దాకా మావోయిస్టులు సరెండర్ అవుతారంటున్నారు. ఒకరి వెంట మరొకరు క్యూ కడతారంటున్నారు. ఇప్పటికే కొత్తగూడెం జిల్లాలో చాలా మంది లొంగిపోయారు. మరింత మంది సరెండర్ అవుతూనే ఉన్నారు. సో రెడ్ కారిడార్ ఖాళీ అవ్వడానికి మరెంతో సమయం పట్టేలా లేదు. సరెండర్ అయిన మావోయిస్టులకు కేంద్రం భారీ పునరావాస ప్రోగ్రాం అమలు చేస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో 1040 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణలో 404 మంది సరెండర్ అయ్యారు. తాజాగా గడ్చిరోలిలో మల్లోజిలా టీంతో కలిపితే 2000 మంది దాకా సరెండర్ అయ్యారు. ఇది మరిన్ని రోజుల్లో పెరుగుతుందంటున్నారు. సరెండర్ అయిన మావోయిస్టులకు 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ర్యాంక్ ఆధారంగా ఇస్తున్నారు. 3 ఏళ్ల వరకు 10,000 చొప్పున నెలవారీ స్టైపెండ్ ఇస్తారు. స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగ ఉపాధి కల్పనలు, స్వయం ఉపాధి కోసం లోన్స్, హెల్త్ కేర్, రీహాబ్ క్యాంపుల్లో 120 రోజులు ట్రాన్సిట్ సపోర్ట్ ఇలాంటివన్నీ అందిస్తుంది. ఛత్తీస్గఢ్ నక్సల్ సరెండర్ పాలసీ 2025లో 50,000 ఆన్ ది స్పాట్ సహాయం, ర్యాంక్ బేస్డ్ రివార్డ్ 3 లక్షల నుంచి 12 లక్షల దాకా ఇస్తున్నారు. భూములు కూడా అలాట్ చేస్తున్నారు. తెలంగాణలో 25,000 తక్షణ సాయంగా అందిస్తున్నారు. అలాగే వారి తలపై ఉన్న రివార్డుల ఆధారంగా కమిటీలు నిర్ణయం తీసుకుని ఆర్థిక సహాయాలు అందిస్తున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావుపై 6 రాష్ట్రాల్లో 6 కోట్ల దాకా రివార్డుండడంతో 6 కోట్ల రివార్డును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అందించారు. అటు సుక్మా ఎస్పీ ముందు తాజాగా 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో చాలా మందిపై 50 లక్షలకు పైగా రివార్డులున్నాయి. సో అది ఆరంభం మాత్రమే. 2026 మార్చి 31 ఆపరేషన్ కగార్ డెడ్ లైన్. అప్పటి వరకు రెడ్ కారిడార్ కేల్కతం కాబోతున్నారు. ఆలోపే లొంగిపోతే పునరావాసానికి పునరావాసం, ప్రాణాలకు ప్రాణాలు దక్కుతాయన్న ఆలోచనతో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతల్లో ఏపీ, తెలంగాణ వారే ఉన్నారు. ఉద్యమాన్ని నడిపిస్తున్నది కూడా వీళ్ళే. అందులో మల్లోజుల ఫ్యామిలీ అంతా లొంగిపోయినట్లయింది. ఇక మిగతా వారిదే తుది నిర్ణయం. 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలమైన తర్వాత దేశంలో సాయుధ విప్లవ పోరాటం సాగిస్తున్న పార్టీలన్నీ, ముఖ్యంగా పీపుల్స్ వార్, మావోయిస్టు, కమ్యూనిస్టు సెంటర్లు ఏకమై 2004 సెప్టెంబర్ 21న భారత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. తెలంగాణకు చెందిన గణపతి తొలి చీఫ్ గా ఎన్నికయ్యారు. ఈ మార్పుతో విప్లవ పోరాటాలు కొత్త బలం పుంజుకున్నాయి. 2009 నాటికి దేశంలో 9 రాష్ట్రాల్లోని 200 జిల్లాలు ఎఫెక్ట్ చూపే స్థాయికి మావోలు చేరుకున్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరుతో సొంత సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఈ ఆర్మీలో 12,000 మంది రిక్రూట్ అయ్యారు. ఆయుధాల కోసం పోలీస్ క్యాంపులపై దాడి పెరిగింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జనసేన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారంటే పవర్ ఎలా పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పశుపతి టు తిరుపతి అంటూ రెడ్ కారిడార్ ఏర్పాటే టార్గెట్ గా మావోయిస్టులు బలం పెంచుకున్నారు. దీంతో దేశానికి అంతర్గతంగా మావోయిస్టుల నుంచి అతిపెద్ద ప్రమాదం ఉందని 2009లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆ తర్వాతే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ గా గ్రీన్ హంట్ మొదలైంది. అప్పట్లో గ్రీన్ హంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే యూపీఏ హాయంలో ముందుకే వెళ్లారు. ఇక 2015 తర్వాత కేంద్రంలో బీజేపీ వచ్చాక ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్, 2024 జనవరిలో ఆపరేషన్ కగార్, ఇది ఫైనల్ మిషన్ మొదలైంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. అన్నట్లుగాని ప్రత్యేక శిక్షణ పొందిన దళాలను రంగంలోకి దించడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. నంబాల కేశవరావు లాంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్లు హతమయ్యారు. నిజానికి మావోయిస్టు అగ్రనేతలు అంత ఈజీగా బలగాల చేతిలో ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి ఉండదు. చాలా వలయాలు దాటుకుని రావాల్సి ఉంటుంది. కానీ ఆపరేషన్ కగార్లో మాత్రం కథ మొత్తం మారిపోయింది. ఎర్రదండు రివర్స్ గేర్లు వెళ్తోంది. అడవుల్ని జల్లెడపడుతున్నారు. అందరినీ ఖాళీ చేస్తున్నారు. లొంగిపోతే ఓకే, లేదంటే ఎన్కౌంటర్లో లేపేస్తున్నారు. నిజానికి మల్లోజుల లొంగుబాటు ఎపిసోడ్ అంత ఈజీగా జరగలేదు. కాల్పుల విరమణ కోసం మొదట్లో ప్రతిపాదించాడు. 6 నెలలు చూసి ఇప్పుడు లొంగిపోయాడు. పునరావాస ప్యాకేజీ, భద్రత, జీవనోపాధి అవకాశాల హామీలతో మావోలంతా వరుసగా లొంగిపోతున్నారు. సోను అలియాస్ మల్లోజుల లొంగిపోవడంతో మావోయిస్టు చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లయింది. మావోయిస్టు పార్టీకి మల్లోజుల సైద్ధాంతిక అధిపతి, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్. పార్టీని కాపాడడానికి సాయుధ పోరాటాన్ని నిలిపివేయాలని కోరుకున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు తన దారి తాను చూసుకున్నాడు. బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేవాజీ అలియాస్ తిప్పిరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో మావోల్లో ఆధిపత్యం పెరిగింది, గేమ్ మారింది.
మల్లోజుల లొంగిపోయాడు. నిజానికి మల్లోజుల హైదరాబాద్ లో తెలంగాణలో లొంగిపోవాలి, కానీ హైదరాబాద్ రావాలంటే చాలా అడవులు దాటాలి. వీటికి తోడు అతను మహారాష్ట్ర వైపే మొగ్గు చూపాడు. అక్కడ లొంగుబాటు పునరావాస విధానం బాగుండడంతోనే అక్కడే లొంగిపోయారంటున్నారు. మల్లోజులకు అడవులు, పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు నెట్వర్క్ల గురించి చాలా నాలెడ్జ్ ఉంది. సో ఇతడే లొంగిపోవడంతో నార్త్ బస్తర్, అబుజ్మఠ్ డివిజన్ల నుంచి మరింత మంది లొంగిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ లో వందలాదిగా మావోలు సరెండర్ అవుతారంటున్నారు. ఎందుకంటే పోలీసులు లొంగిపోయిన వారి నుంచి ఇన్పుట్స్ తీసుకుని తమ దాకా వస్తారని చాలా మంది అనుకుంటున్నారు.